కళ్యాణి అమ్మో, ఇతనేంటి ఇక్కడికి వచ్చాడు? గుళ్ళో అమ్మ కూడా ఉంది. ఇతను నన్ను అల్లరి చేసి అమ్మ ముందు అల్లరి పాలు చేస్తాడు. చూడు, ఆ రోజు హెల్ప్ చేసావు కాబట్టి నీతో గొడవ పడ్డం లేదు. కానీ నువ్వు మాత్రం ఇలా ప్రతి చోట వెంట పడటం ఇదేం బాలేదు. అయ్యో, అలా అంటావేంటి కళ్యాణి? ప్రదక్షిణలు చేసేటప్పుడు పలకరించకూడదు అంటారు కానీ తెలిసిన వాళ్ళు కంటపడ్డాక మాట్లాడకుండా ఎలా ఉంటావు చెప్పు? నీకెంటయ్య మహానుభావ, నువ్వు మగాడివి. మేం మాట్లాడితే ఆడపిల్ల మగాడితో మాట్లాడిందని నలుగురు మమ్మల్ని అంటారు. అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారండి. అయినా అంతకుముందు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటే మీరు మిస్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఫ్రీగా ఉన్నావు కదా. ప్లీజ్, భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణాలు చేస్తుంటే డిస్టర్బ్ చేయకూడదు. సారీ సారీ సారీ. ముందు కళ్ళె మూసుకొని లంపలేసుకుని తప్పైపోయిందని దేవుడికి దండం పెట్టుకోండి. ఎందుకు? పెట్టండి. ఓకే ఓకే ఓకే. అమ్మా, అయిపోయిందా? బయలుదేరదమ్మా. నీకో విషయం చెప్పాలి. ఏంటమ్మా? నా తమ్ముడంటానే, అతనిక్కడే ఉన్నాడు, పరిచయం చేస్తాను. అమ్మా, ఆటోలో వెళ్తూ మాట్లాడుకుందాం పద. అయ్యో, వెళ్దాం. అది కాదే, ఏంటి కంగారు? పదమ్మా వెళ్దాం, వెళ్తూ మాట్లాడుకుందాం, సరేనా? పద.